మా కొలీగ్స్లో ఒకళ్ళు మెక్సికో నుంచే. సో ఆమె స్పానిష్లో మాట్లాడి బేరం కుదుర్చుకొని బయలుదేరాము. కానీ మొత్తం బిస్కెట్ అయింది. మమ్మల్ని వీడు స్కామ్ చేశాడు ఈ డ్రైవర్ గాడు. ఆ వివరాలు చివరిలో చెప్తాను. టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు డ్రైవర్లు అసలు ఏం యాక్ట్ చేస్తారంటే, ఇంగ్లీష్ వచ్చినా లేదా మన ఇండియాలో హిందీ వచ్చినా లేదా వేరే భాష వచ్చినా అసలు రానట్టే మాట్లాడతారు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడేమో వాళ్ళు హిందీలో మాట్లాడేవాళ్ళు. ఒకసారి చెన్నైకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చెన్నైకి వెళ్ళినప్పుడేమో వాళ్ళు తమిళ్లో మాట్లాడేవాళ్ళు. ఒకసారి కేరళకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం కేరళకి వెళ్ళినప్పుడేమో వాళ్ళు మలయాళంలో మాట్లాడేవాళ్ళు. కానీ పోను పోను వాళ్ళతో మాటలు కలిపితే వాళ్ళకి తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కానీ మాట్లాడరు. మొత్తానికి ఎక్కి బయలుదేరాము. దగ్గర దగ్గర ఒక 20 నిమిషాలు జర్నీ ఇది. ఇండియన్స్ ఇక్కడికి రావాలంటే మెక్సికోకి కంపల్సరీగా వీసా ఉండాలి. ఆ వీసాని మెక్సికన్ ఎంబసీ, ఇండియాలో ఉన్న ఎంబసీలో అప్లై చేసుకోవాలి. కోజమెల్కి ఇండియాకి టైం డిఫరెన్స్ చూస్తే దాదాపు 10:30 గంటలు ఇండియా ముందుంది. అంటే ఇక్కడ మధ్యాహ్నం 1 గంట అయితే మీకు ఇండియాలో రాత్రి 10:30 అవుతుంది. మీరు డ్రైవింగ్ గమనిస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండి స్టీరింగ్. సో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ వెళ్ళి నేను రైట్ సైడ్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాను. ఈ ఐలాండ్లో ట్రాఫిక్ ఓన్లీ షిప్లు ఉన్నప్పుడే ట్రాఫిక్ ఎక్కువ ఉండిద్ది. షిప్పులు లేనప్పుడు ట్రాఫిక్ అంతగా ఉండదు. కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే చాలా వరకు వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ బాగానే పాటిస్తున్నారు. మన దగ్గర ట్రాఫిక్ వాళ్ళు కాపు కాసి మరీ పట్టుకొని చలాన్లు రాసినట్టు ఇక్కడ కూడా కార్నర్స్లో నక్కి నక్కి పట్టుకొని చలాన్లు రాస్తారు. కోజమెల్లో ట్రావెల్ చేయడానికి క్రూ మెంబర్స్కి సపరేట్ వీసా ఏం అవసరం లేదు. ఎందుకంటే మాకు US C1D వీసా అప్లై చేసుకొని వస్తాము. సో యూఎస్లో వర్క్ చేయడానికి క్రూ మెంబర్స్కి C1D వీసా అనేది మ్యాండటరీ. అది 5 years వ్యాలిడిటీ ఉండిద్ది. ఎవ్రీ 5 years రెన్యువల్ చేసుకోవచ్చు. సో ఆ వీసాతో వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ఖండాలు తిరిగినా ఏ మాటగా ఆ మాటకి చెప్పుకోవాలి, మన ఇండియాలో ఉన్నంత కంఫర్టు, ఆ హ్యాపీనెస్, ఆ స్వేచ్ఛ ఇంకా వేరే ఎక్కడ దొరకదు. ఏ దేశం ఎగినా, ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అని మన రాయప్రోలు సుబ్బారావు గారు రాశారు. సో ఆ మాట గుర్తొచ్చింది నాకు. ఆల్మోస్ట్ వచ్చేసాము రెస్టారెంట్కి, దగ్గరలోనే ఉన్నాం. We brought some of our friends too. They liked it. I even brought my mom with her. Yeah. She came to visit, so I brought her. ఫైనల్లీ వచ్చేసామండి టాకో స్పేస్కి. ఇగో ఇదే రెస్టారెంట్. That's good. Hey guys. ఇంత టైం తీసుకొని ఇంత దూరం వచ్చాం కాబట్టి చూడండి ఖాళీగా ఉంది. అదే టూరిస్టులకు తెలిస్తే ఈ ప్లేస్ మొత్తం నింపేస్తారు. అసలు కూర్చోడానికి కూడా ఖాళీ లేకుండా చేస్తారు. సో లక్కీగా ఇది టూరిస్టులకు ఇంకా తెలియలేదు. బాగా ఆకలి మీద ఉన్నామని చెప్తే ఎమ్మటనే తీసుకొచ్చారు చూడండి. ఫుడ్ ఫాస్ట్గా తెచ్చారు. నాచోస్, guacamole, drink. Please continue to watch next part in next video.